చైతన్య విద్యా సంస్థల చైర్పర్సన్ ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు ధనలక్ష్మీపురంలో మంగళవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్మనాలజిస్ట్ డాక్టర్ పోకల రవి హాజరయ్యారు. శ్రీ చైతన్య సంస్థలు లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారని అన్నారు. తాను కూడా శ్రీ చైతన్య సంస్థల విద్యార్థిగా ప్రవేశించి నేడు సమాజంలో గుర్తింపు కలిగిన డాక్టర్గా ఎదిగానన్నారు. ఈ సందర్భంగా సుమారు 100 మంది రక్తదానం చేశారు. అంతకుముందు చైర్పర్సన్ ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య ఏజీఎంలు నర్రా శ్రీకాంత్, వి కొండారెడ్డి, కాలేజీ ఏజీఎం శ్రీరాములు, ఆర్ఐ వినయ్ కుమార్, నోవా బ్లడ్ బ్యాంక్ బోప్పూర్ భాస్కర్ నాయుడు, బాబిశెట్టి కిషోర్ పాల్గొన్నారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్పర్సన్ శ్రీమతి ఝాన్సీ లక్ష్మీబాయి గారి జన్మదిన సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో ధనలక్ష్మీపురం శ్రీ చైతన్య స్కూల్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నోవా బ్లడ్ బ్యాంక్ మరియు శ్రీ చైతన్య విద్యా సంస్థలు సంయుక్తంగా పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేను రావడం అనేది నాకు దొరికిన ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే 1998లో నేను శ్రీ చైతన్య స్టూడెంట్గా ఉన్నాను విజయవాడలో. అక్కడ నుంచి డాక్టర్గా అలాగే ఎండీ కానీ మొత్తం అన్ని గవర్నమెంట్ కాలేజీలో మెరిట్లో గోల్డ్ మెడల్ సాధించి ఈ స్థాయికి రావడం అనేది నాకు బీజం పడింది శ్రీ చైతన్య విద్యా సంస్థలోనే నేను గర్వంగా చెప్పుకుంటూ ఉంటాను. నాతో పాటుగా నాలాంటి వేల మంది డాక్టర్లు, లక్షల మంది ఇంజనీర్లు శ్రీ చైతన్య విద్యా సంస్థలో తయారు కావడం అనేది ఝాన్సీ లక్ష్మీబాయి గారు అలాగే వారి భర్తగారైనటువంటి స్వర్గీయ డాక్టర్ బిఎస్ రావు గారు వారిద్దరి అకుంఠిత దీక్ష, కృషి అలాగే వాళ్ళ యొక్క డెడికేషన్ వీటి వల్లనే, అంకిత భావం వల్లనే ఈ స్థాయికి అంటే 23 రాష్ట్రాలకు పైగా విద్యా సంస్థలు, 8 లక్షల మందిగా పైగా విద్యార్థులు, 80,000 మందిగా పైగా స్టాఫ్, ఇలాగ ఒక పెద్ద సామ్రాజ్యంగా విద్యా సామ్రాజ్యంగా, విద్యా మహానిలయంగా విస్తరించడం అనేది చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి, శ్రీ చైతన్య విద్యా సంస్థకు సంబంధించిన సిబ్బంది, ఏజీఎంలు ప్రతి ఒక్కరికి ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహించడంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.